తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 17న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వల్ల ప్రజాధనానికి భారీ నష్టం వాటిల్లిందని భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను విచారించిన కోర్టు గతంలోనే మాజీ సీఎం కేసీఆర్ మరో 7గురికి నోటీసులు పంపింది. నోటీసులు అందుకున్న వారిలో మాజీ మంత్రి హరీశ్ రావు తరపున లలితారెడ్డి, సుకన్య అడ్వకేట్లు మెమో అపిరియన్స్ అయ్యారు. మెగా కృష్ణారెడ్డి, రజత్ కుమార్, ఎల్&టి సురేష్ కుమార్ తరపున సుప్రీంకోర్టు అడ్వకేట్ అవధాని శ్రావణరావు మెమో అపిరియన్స్ అయ్యారు. ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లు హరిరామ్, శ్రీధర్ తరపున వరంగల్ అడ్వకేట్ నరసింహారెడ్డి మెమో అపిరియన్స్ అయ్యారు. అయితే ఈ రోజు మాత్రం మాజీ కేసీఆర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కోర్టుకు హాజరు కాకపోవడంతో అక్టోబర్ 17న విచారణకు హాజరు కావాలని భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. ఇది ఇలా ఉండగా కేసీఆర్ కనబడట లేదు అంటూ హైదరాబాద్ నగరంలో బుధవారం పలు పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో కష్టాలు పడుతుంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ పత్తా లేడు అంటూ సదరు పోస్టర్లలో పేర్కొన్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.